అమ్మవారు సస్యదేవత. అమ్మవారి చేతిలో చూడండి మీరు, నాగలి రోకలి ఉంటాయి. పంటకి సంబంధించినవన్నీ అమ్మవారి చేతిలో ఉన్నాయి. అమ్మవారిని పూజిస్తే కనుక మీ పంటలకి వాటికి ఎంతో ప్రయోజనం. రైతులు ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, చక్కగా పొలంలో చిన్న గూడు కట్టి వారాహి అమ్మవారి పటం పెట్టుకుని రోజు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక దీపం వెలిగించి, అగరబత్తి వెలిగించి 2 పువ్వులు అమ్మవారికి పెట్టి నమస్కారం చేసుకోండి. ఆ పూజ చాలు, తల్లి కదా పొంగిపోయి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. ఇంకొక ప్రయోజనం ఏమిటి అంటే ఆరోగ్యాభివృద్ధి. కొన్నిసార్లు నిర్ధారణ కాని వ్యాధులు కానీ, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా తగ్గని వ్యాధులు కానీ ఉంటాయి. అవి అమ్మవారి దయ ఉంటే వెంటనే తగ్గుతాయి. అసలు మన ఛానల్లో అలాంటి సంఘటనలు వింటూ ఉంటే మనస్సు పొంగిపోతుంది. మీకు తొందరలో వినిపిస్తా నేను. ఎందుకోసం అంటే పురాణంలో చెప్పిన దాని ప్రకారం అమ్మవారి రథంలో ధన్వంతరి అశ్విని దేవతలు కొలువై ఉంటారట. మరి వాళ్ళందరూ అమ్మవారి రథంలో ఉన్నారు అంటే అర్థం ఏమిటంటే అమ్మవారి పరివారం. మనం శ్రద్ధగా పూజ చేయగలిగితే కనుక అటువంటి ఇబ్బందుల నుంచి అమ్మవారు బయటపడేస్తారు.